మిథున రాశి. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా మిశ్రమంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అవసరము. కుటుంబ సభ్యులది, ఇప్పుడు ఈ రాశిలోని వారు భాగస్వామి ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్త వహించటము చాలా చాలా అవసరము. అలాగే ఈ రాశి వారి విద్యార్థులకు మరి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగ విషయములో కూడా వీరికి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం మానసిక ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. ఆ ఒక్క విషయం కొద్దిగా జాగ్రత్త వహించటం అవసరము. అనవసరంగా ఏవి కూడా ఆలోచించకూడదు. అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి అన్ని బుధవారాలు కూడా అన్నము అంటే బియ్యం కొద్దిగా తీసుకొని అందులో పెసలు కొద్దిగా వేసి అన్నం వండి ఆ అన్నము అనేటువంటి పెసలు కలిపినటువంటి ఆ అన్నము నైవేద్యం పెట్టండి. ఇంట్లో నైవేద్యం పెట్టి అది అందరూ కూడా ప్రసాదంగా మన భోజనంలో వడ్డాన చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోండి. ఆ విధంగా చేయటం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది, ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసం. వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఇంతకు మునిపు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన రాబడి అనేటువంటిది కూడా వస్తుంది. అలాగే వీరు నరసింహస్వామి వారిని ఎక్కువగా ఆరాధించటం చాలా చాలా మంచిది.